తెలుగు మూవీ అప్డేట్స్. రీసెంట్ గా మలయాళ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన చిత్రాల్లో వాలా 2 కూడా ఒకటి. అక్కడ రికార్డు వసూలు రాబట్టిన ఈ సినిమా ఇదే ఊపులో తెలుగు రిలీజ్ కి కూడా సిద్ధమైంది. బ్లాక్ బస్టర్ నిర్మాత సాహు గారపాటి మలయాళంలో నిర్మాణం వహించిన ఈ సినిమా తెలుగులో కూడా అదే పేరిట విడుదలయ్యి సాలిడ్ రెస్పాన్స్ ని మొదటి రోజు అందుకుంది. రెండో రోజు మొదటి రోజు కంటే మించి పర్ఫామ్ చేస్తున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నారు. అంతేకాకుండా హవర్లీ బుకింగ్స్ లో కూడా వాలా 2 చిత్రం స్ట్రాంగ్ బుకింగ్స్ నమోదు చేస్తుండడం విశేషం. మెగా ఇంటి కోడలు లావణ్య కొండల త్రిపాఠి, దేవ్ మోహన్ ప్రధాన పాత్రధారులుగా దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్ పై తాతినేని సత్య దర్శకత్వంలో రూపొందుతున్న లేటెస్ట్ సినిమానే సత్య లీలావతి. పోస్ట్ ప్రొడక్షన్ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని మే 8న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కి తీసుకొస్తున్నట్లు మేకర్స్ లేటెస్ట్ అప్డేట్ అందించారు. రెండు వేరు కుటుంబాలు నేపథ్యాల నుంచి వచ్చిన వ్యక్తులు కలిసి ప్రయాణించాలంటే వారి మధ్య ఎమోషన్స్ ఇంకెంత బలంగా ఉండాలో అనే అంశాన్ని చూపించారు. భార్య భర్త మధ్య ఉండే అనుబంధాన్ని ఎమోషనల్ గానే కాకుండా ఎంటర్టైనింగ్ గాను చెప్పే ప్రయత్నమే సత్య లీలావతి చిత్రం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ సినిమానే పెద్ది. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమాని దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ పట్ల గత కొంతకాలం నుంచి చాలా మంది హీరోయిన్స్ పేర్లు వచ్చి చివరి నిమిషంలో మారినవి కూడా లేకపోలేదు. ఇక ఈ నేపథ్యంలో పెద్ది స్పెషల్ సాంగ్ కి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ రోజే సాంగ్ షూట్ శృతి హాసన్ రామ్ చరణ్ కలయికలు మొదలు కానున్నట్లు తెలుస్తోంది. మరి వీరిద్దరి నడుమ క్రేజీ డ్యూయట్ సాంగ్స్ ఎవడు అనే సినిమాలో పడిన సంగతి తెలిసిందే. మళ్ళీ వీరి కలయికలో ఒక స్పెషల్ సాంగ్ ఇప్పుడు రావడం మరింత స్పెషల్ గా మారింది. తన సినిమాలతో గ్లోబల్ దర్శకునిగా మారిన దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే వారణాసి. సూపర్ స్టార్ మహేష్ బాబు కలయికలో ఒక డ్రీమ్ కాంబినేషన్ గా వస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ పాన్ వరల్డ్ లెవెల్లో ప్రమోషన్స్ ఇప్పుడు జరుపుకుంటోంది. అయితే తాజాగా వారణాసి విషయంలో రాజమౌళి మెక్సికో ప్రజలకు ఇచ్చిన సందేశంలో చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. తన సినిమాల్లో కదిలించే ఎమోషన్స్, మనుషులకి అందించే అనుభూతులే కీలకమని, అవి సరిగ్గా ఉంటే ఏ దేశం ప్రజల్లోకైనా సినిమా వెళ్ళి తీరుతుంది అని తెలిపారు. ఇప్పుడు తాను చేస్తున్న వారణాసి సినిమాకి కూడా అదే ఫౌండేషన్ అని రాజమౌళి రివీల్ చేశారు.